బషీర్బాగ్లోని సీసీఎస్ ముందు సాహితీ ఇన్ఫ్రా కంపెనీ బాధితుల ఆందోళన చేశారు. ఫ్రీ లాంచ్ పేరిట 2500 మందికి మోసాలను పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అమీన్పూర్లో సాహితీ శర్వాణి ఎలైట్ పేరుతో 25 ఎకరాల్లో 32 అంతస్తులతో 10 టవర్లు నిర్మిస్తామంటూ సుమారు 1500 కోట్ల రూపాయలు మోసానికి పాల్పడ్డారని ఆరోపణ చేశారు. మనకి ఇంకొరకు ఎవరు వచ్చి హెల్ప్ చేయట్లేదు. మనం ఎంతమంది పొలిటీషియన్స్ అప్రోచ్ అయ్యాము, ఎంత సిసిఎస్ కి వచ్చాము, రేరాలో కంప్లైంట్ వేసాము, కానీ ఎక్కడి నుంచి కూడా మనకి ఏం సపోర్ట్ రావట్లేదు. సో 1200 ఫ్యామిలీ మెంబర్స్ మనకి రోడ్ ఎక్కాము అంటే చాలా ఇబ్బందికరం. సో కొంచెం ఎవరైనా వచ్చి తొందరగా మనకి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. మేము 5 సంవత్సరాలు అయిందండి సాహితీ ఇన్ఫ్రాలో డబ్బులు కట్టి. మేము ఈఎంఐలు, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ అన్ని పెట్టి డబ్బులు కట్టాము. మా కష్టార్జితం మొత్తం సాహితీలో పెట్టాము. 1200 ఫ్యామిలీస్ పైగా మేము ఇందులో ఇబ్బంది పడుతున్నామండి. కానీ ప్రభుత్వం మారినా మాకు మాత్రం న్యాయం జరగట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఇందులో ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? దీని వెనకాల వారి హస్తం కూడా ఉందా? చిన్న చిన్న కేసుల గురించి రియాక్ట్ అవుతారు కానీ ఇంత పెద్ద స్కామ్ జరిగినా కానీ కాంగ్రెస్ పొలిటీషియన్లు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? మాకు త్వరితగతిన సిట్ ఫామ్ చేసి మాకు న్యాయం చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన కంప్లీట్ చేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఒకటే అండి, మీడియాని మాకు సీఎం దగ్గరికి ఈ ఇష్యూని తీసుకెళ్ళండి. మా ఇష్యూ తొందరగా రిజాల్వ్ అయ్యేటట్టు చూడండి. మాకు ఏదంటే ఎస్ఐటీ ఫామ్ చేపియండి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనే చేయండి. తొందరగా మాకు ఏదంటే ఇప్పటికి చాలా అలసిపోయినారు అందరూ. చాలా మంది రిటైర్మెంట్ అయిన డబ్బులు పెట్టినారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే కనీసం యంగ్ ఉన్న కొంచెం ఏదైనా ఎర్న్ చేస్తారు, కానీ వాళ్ళకి ఇంకా డబ్బులు లేవు, సోర్స్ లేవు. ఏదో ఒక ఇల్లు వస్తుంది అని చెప్పి పెట్టినాము. అప్పట్లో మేము పెట్టింది 2500, 3000 ఎస్ఎఫ్టీ. ఇప్పుడు వచ్చేసి అదే ఏరియాలో ఇప్పుడు 7000 ఎస్ఎఫ్టీ అయింది. ఎక్కడికి వెళ్ళి తీసుకుంటాం ఇల్లులు మేము? ఇప్పటికి అప్పుడు 2020లో తీసుకున్న లోన్స్ ఇంకా కడుతున్నాం మేము. ఈఎంఐస్, పర్సనల్ లోన్స్ ఇంట్రెస్ట్ కి తీసుకుని కడుతున్నాం ఇంకా. సో మేము అడిగేది ఒకటే, మాకు జస్టిస్ ఫ్లాట్ అయినా ఇప్పియండి, మాకు లేదంటే మా డబ్బులైనా మాకు ఇవ్వండి. ఇది ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నది. సీఎం గారికి ఎట్లైనా తీసుకెళ్ళండి ఇష్యూని. మీడియా రిక్వెస్ట్ చేసేది అదే, ప్లీజ్. అదొకటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే అడుగుతున్నాం మేము.